అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా పర్వదినమే. అయితే ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే సకల శుభాలు ఇంట్లో కలుగుతాయి అని శాస్త్రాల పరంగా ఉంది. అయితే శ్రావణ మాసం అనగానే లక్ష్మీనారాయణులకి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. అయితే మనందరము కూడా శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తూ ఉంటాము. అయితే శ్రావణ మాసంలో శ్రావణ శనివారాలకి కూడా చాలా ప్రత్యేకత అనేది ఉందండి. అయితే శ్రావణ మాసంలో ఒక్క రోజైనా కూడా శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సరిపోతుంది. మనకున్నటువంటి ఏ కష్టమైనా కూడా వెంటనే తొలగి మనకన్నీ కూడా విజయాలు చేకూరుతాయని శాస్త్రాల పరంగా చెప్తున్నారు. అయితే మన సనాతన హిందూ ధర్మంలో దైవారాధనకు విశిష్ట స్థానం అనేది ఉందండి. వారంలో ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. అలాగే శ్రావణ మాసంలో కూడా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. అయితే శ్రావణ మాసంలో శనివారం రోజున ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడుతుంది. కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి. అయితే శ్రావణ మాసంలో శనివారం నాడు చేసే పూజకి చాలా శక్తి అనేది ఉంటుంది. కాబట్టి శనివారం రోజున శ్రావణ మాసంలో వచ్చే శనివారం రోజున కొన్ని నియమాలను పాటిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుందండి. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృప మన జీవితంలో ఎప్పుడూ కూడా ఉండి ఎలాంటి సమస్యలు ఉండకుండా స్వామివారు చూసుకుంటారు. అయితే అవి ఏమిటి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయితే శ్రావణ మాసంలో శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని ఇంటి ముందు ముగ్గు అనేది వేసుకోవాలి. ఇంతకుముందు నేను వీడియోస్లో కూడా శ్రావణ మాసానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా చెప్పి ఉన్నానండి. ఒక్కసారి చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఉదయాన్నే లేచి ఇంటినంతా క్లీన్ చేసుకున్న తర్వాత తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లను చల్లుకోవాలి. ఈ విధంగా మీ ఇంటినంతా కూడా శుభ్రపరిచిన తర్వాత దేవుడి గదిని కూడా శుభ్రం చేసుకోవాలి. శ్రావణ మాసంలో ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపాన్ని వెలిగించాలి. పిండి దీపారాధన అంటే స్వామివారికి చాలా ప్రీతికరమండి. అలాగే స్వామివారు అలంకరణ ప్రియుడు కాబట్టి మీకు నచ్చిన రీతిలో మీరు అలంకరణ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ అలంకరణ చెయ్యకపోయినా కూడా పుష్పాలని సమర్పించి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా ప్రధానమైనది భక్తి ఏకాగ్రతతో స్వామివారిని పూజిస్తే సరిపోతుందండి. స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఎప్పుడూ కూడా ఉంటాయి. అయితే పిండి దీపారాధన అనేది ఇక్కడ తప్పకుండా చేసుకోవాల్సినటువంటి దీపారాధన. అయితే పిండి దీపారాధన చేసుకున్న తరువాత అంటే పిండి దీపాన్ని తయారు చేసుకున్న తరువాత కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి. దీపం కింద తమలపాకును కానీ లేదంటే ఒక చిన్న పళ్ళాన్ని కానీ ఉంచాలి. దీపం వెలిగించి ఒక శక్తివంతమైనటువంటి శ్లోకాన్ని చదువుకోవాలి. అది ఏ శ్లోకమైనా పర్వాలేదండి. వెంకటేశ్వర స్వామి యొక్క శ్లోకం ఏ శ్లోకమైనా పర్వాలేదు. ఒకవేళ మీకు శ్లోకాలు ఏమీ రావు అనుకుంటే కనుక ఓం నమో వెంకటేశాయ నమః అనుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు. అయితే దీపం వెలిగించిన తరువాత దీపానికి ఒక మంచి శ్లోకాన్ని చదువుకోవాలండి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వదా మోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అని దీపారాధన వెలిగించిన తరువాత ఈ శ్లోకాన్ని చదువుకొని ఒక్కసారి స్వామివారికి నమస్కారం అనేది తెలియచేసుకోవాలి. అలాగే శనివారం చేసే పూజలో ముఖ్యంగా 2 తులసి దళాలనైనా స్వామివారి ముందు ఉంచటం చాలా శుభప్రదమండి. అలాగే ఈ పిండి దీపాలని 1 లేదంటే 3 లేదంటే 5 పిండి దీపాలని వెలిగించుకొని నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అలాగే ఏలినాటి శని ఎవరికైతే ఇప్పుడు నడుస్తుందో వారు శ్రావణ శనివారాలు తప్పకుండా చేసుకోండి, మిస్ కాకుండా చేసుకోండి. అలాగే శ్రావణ శనివారాలు మనకి ఈ శ్రావణ మాసంలో ఎన్ని వచ్చాయో అన్ని రోజులు కూడా ఈ శ్రావణ శనివారాలు చేసుకున్నట్లయితే తప్పకుండా ఏలినాటి శని ప్రభావం నుండి బయటపడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయండి. అందువలన ఈ శ్రావణ శనివారం పూజ అనేది చేసుకోవటం చాలా ముఖ్యం. అలాగే పూజ చేసిన తరువాత మనం తీర్థం పెట్టినటువంటి నీటిని తీర్థంలాగా మనం కూడా స్వీకరించాలి. దేవుని ముందు ఉంచిన ఈ నీటికి దైవశక్తి పుష్కలంగా ఉంటుందన్నమాట. ఎవరైతే ఇలా పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ దేవతలు కొలువై ఉంటారండి. అలాగే శ్రావణ శనివారం రోజున రావి చెట్టును పూజించినా కూడా చాలా మంచిదండి. ఎందుకంటే రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు నివసిస్తారు. కాబట్టి రావి చెట్టును మనమందరం కూడా ఎంతో పవిత్రంగా భావించి పూజ అనేది చేస్తూ ఉంటాం. అయితే ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు
మీకు అవైలబుల్గా రావి చెట్టు లేదు అనుకుంటే కనీసం ఒక రావి ఆకునైనా తెచ్చుకొని పూజ అనేది చేసుకోవచ్చు. లేదు ఇవేమి కుదరదు అనుకుంటే కనీసం ఒక తులసి దళాన్ని అయినా ఉంచి పూజ అనేది నిర్వహించుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే నైవేద్యానికి వచ్చినట్లయితే మీరు ఏ నైవేద్యాన్నైనా కూడా స్వామివారికి సమర్పించవచ్చు. పరమాన్నం, పాయసం, లేదు అంటే ఒక పండు, లేదంటే ఇవేమీ లేవనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్కనైనా కూడా స్వామివారి ముందు ఉంచి పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. అలాగే మీరు ప్రత్యేకంగా పీఠం పెట్టి పూజించవలసిన అవసరం ఏమీ లేదు. మీరు పూజ చేసే ప్రాంతంలోనే, మీరు పూజ చేసే పూజ గదిలోనే ఈ స్వామివారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అలాగే శ్రావణ శనివారం రోజున పూజంతా పూర్తయిన తరువాత ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని వేస్తే చాలా మంచిది. అలాగే స్వామివారికి పచ్చకర్పూర హారతి, ముత్యాల హారతి చూపిస్తే చాలా మంచిది. అలాగే మీ దగ్గర ముత్యాలు ఉన్నాయి అనుకుంటే ఈ ముత్యాల హారతిని చూపించవచ్చు, లేదు అనుకుంటే నార్మల్గా హారతి అయినా ఇవ్వచ్చండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఇక్కడ నేను ఒక చిన్ని పరిహారం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. విపరీతమైనటువంటి అప్పుల బాధలు ఉన్నా, లేదంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ శ్రావణ శనివారం రోజున స్వామివారికి ఈ నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి. ఒక చిన్న బెల్లం ముక్కనైనా సమర్పించి పూజ అనేది చేసుకోండి. తప్పకుండా మీరు మీ జీవితంలో మార్పు అనేది చూస్తారు. ఎందుకంటే శ్రావణ శనివారంలో స్వామివారికి అంత శక్తి అనేది ఉంటుంది. మనం చేసే పూజ అనేది తప్పకుండా ఫలిస్తుందండి. అలాగే మనం చేసే పూజకి ఒక అర్థం అనేది ఉంటుంది. అలాగే శనివారం రోజు, శ్రావణ మాసంలోనే కాదు, శనివారం రోజున నువ్వులు, మినపప్పు, చీపురు, నూనె ఇట్లాంటివి ఏమీ కొనుక్కోకూడదు. శనివారం రోజున ఇలాంటి వస్తువుల్ని కనుక మనం కొనుక్కొని తెచ్చుకుంటే జీవితంలో కష్టాలు అనేవి తలెత్తుతాయని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి. అందువల్లనే మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఈ రోజున ఉప్పు మాత్రం అస్సలు కొనకూడదండి. అలాగే పప్పు దినుసుల్ని మాత్రం మనం ఉపయోగించుకోకూడదు అనమాట. అంటే పప్పు అనేది ఇంట్లో వండుకోకూడదు. ఈ విధంగా ఎవరైతే శ్రావణ శనివారం రోజున ప్రత్యేకంగా స్వామివారికి పూజ అనేది చేస్తారో వారి ఇంటికి సిరి సంపదలు వస్తాయి. అలాగే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటారు. మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే ఆ వెంకటేశ్వర స్వామిని ఆపదల నుండి గట్టెక్కించమని వేడుకుంటూ ఉంటాం. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆపద ముక్కులవాడు, అనాథ రక్షకుడు అని కూడా పిలుస్తూ ఉంటాం. కాబట్టి తప్పకుండా ఇలాంటి నియమనిష్టలతో స్వామివారికి శ్రావణ మాసంలో శ్రావణ శనివారాల పూజ అనేది చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. అలాగే తులసి మొక్కలు ఉన్న ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారని పండితులు చెప్తున్నారు. ఒకవేళ మీ ఇంట్లో కనుక తులసి మొక్క లేకపోతే శ్రావణ మాసంలో తెచ్చుకుని తులసమ్మని పూజించడానికి ప్రయత్నించండి. అలాగే ఈ తులసమ్మని నాటేటప్పుడు కూడా తూర్పు దిశలో నాటితే చాలా మంచిది. చూసారు కదండి, శ్రావణ శనివారం పూజ ఎలా చేసుకోవాలి అనేది నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేయడం జరిగింది. మన జీవితాన్ని మలుపు తిప్పే శ్రావణ శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఒక్కరోజైనా, శ్రావణ మాసంలో శనివారం వచ్చే ఒక్కరోజైనా ఈ విధంగా పూజ చేసుకుని చూడండి. తప్పకుండా మన జీవితంలో సంతోషం అలాగే మార్పులు చూస్తాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంతకుముందు వీడియోస్లో శ్రావణ మాసం గురించి చాలా వీడియోస్ అనేవి చేశానండి, ఒకసారి చూడండి. అవి కూడా మీకు చాలా వరకు యూజ్ అవుతాయి. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఐ బటన్లో కూడా వస్తుంది, మిస్ కాకుండా చూడండి. అలాగే ఇక ముందు వచ్చే వీడియోస్ కూడా మిస్ కాకుండా చూస్తారని ఆశిస్తున్నాను. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.